ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసంలో మెయిన్గా మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. కాబట్టి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది స్టార్ట్ అయ్యింది. మరి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని బాధలన్నీ పడుకుంటూ వస్తుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఏదైనా చెప్పినా చేసినా కూడా మనవాళ్ళే అని అనుకుంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు. ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి. బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏ విషయమైనా కానీ యథార్థం అనేది ఓపెన్గా మాట్లాడుకోవాలి. మనసులో ఒకటి బయట ఒకటి ఆ విధంగా మాట్లాడితే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ముమ్మాటం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సరే కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఈ మేషరాశి వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది ఈ నెలలో పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా రాబోతుంది. మరి అదృష్ట గడియ లక్ష్మీ గడియలు చూసుకుంటే ఈ నెల 16వ తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతుంది. మరి ఈ మేషరాశి వాళ్ళు విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య, జనాలలో మంచి ఒక స్పందన, గౌరవం అభిమానం అనేది సంపాదించుకుంటారు. కానీ వీళ్ళు ఈ నెలలో చేతుకుంటే ఏరే వాళ్ళకి అప్పు కానీ ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మరి అప్పు ఇవ్వటం ఎందుకు, వాళ్ళతో మనం తిట్లు తినటం ఎందుకు, వాళ్ళతో మనం మొగనుష్టం పడటం ఎందుకు, వాళ్ళ వల్ల మన ఇబ్బందులు పాల్గొనడం ఎందుకు, జనాలలో బంధుమిత్రులలో కూడా మన గురించి వాళ్ళు చెడ్డగా చెప్పిన దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో అద్భుతమైన విజయాల్ని సాధించాల్సిన టైము 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ వాళ్ళు చేయాల్సిన రాజకీయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావలసిన స్థిరాస్తులు, రావలసిన డబ్బులు, రావలసిన బంగారము అలాంటిది కూడా చేతికాడుకు వచ్చి భంగమైపోయింది. కాబట్టి ఇలా యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ ఏదో ఒక సమస్యతో కొంచెం సతమతం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది అమ్మవారిని, శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేసి ఆ గాయత్రి మంత్రాన్ని చదువుకొని ఆ లక్ష్మీదేవత అమ్మవారిని పూజాబలం చేసినట్టుగైతే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి వీళ్ళకుండ విషయం ఏమిటంటే కొద్దిగా జాగ్రత్త పడుకోకుండా అందరు మనవాళ్ళు అనుకొని మూవ్ అవుతుంటారు. ఆ మూవ్ అయిన దానిగా నుంచి కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి. ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, చేతికాడుకు వచ్చింది చేయిజారిపోవటం, అనుకున్న పనులు బ్రేక్ కావటం, ఆ లక్ష్మీదేవత అనేది చేతికాడుకు వచ్చింది దూరం కావటం, దరిద్ర టైం 24 గంటలు తిరుగుతూ ఉంటుంది, అదృష్ట టైం ఒక గంటలోనే మనకి ఎదురవుతుంటుంది. మరి ఆ గంటలోనే మనం తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు కొన్ని పన్నిటికైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు జయప్రదం కలుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేయండి. శ్రీ గాయత్రి నామకం అనేది ఆమె మంత్రాన్ని మీరు జపించండి. కాబట్టి ఇలాగా 9 శుక్రవారాల పాటు మీరు ఆ లక్ష్మీదేవతని పూజాబలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ, గ్రహదోష నివారణ, ఆ అష్టలక్ష్మి మీకు అష్ట ఔశ్వర్యాలతో భాగ్యభోగాలతో మనశ్శాంతిని మీకు కలగజేస్తుంది. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ చేసే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం, దాంతోపాటు గోమాత ఆశీర్వాదం ఉండాలి.
గోమాత ఆశీర్వాదం అంటే మనకి గోమాత దగ్గరికి వెళ్ళి, గోశాల దగ్గరికి వెళ్ళి, ఆ గోశాలలో అది తినాల్సిన పదార్థంతోని, తర్వాత అక్కడ కొన్ని వస్తువులు కొన్ని అమ్ముతారు. ఆ వస్తువులు కొన్ని కొనుక్కొని దాంట్లో ఒక 5 అరటి పండ్లు తీసుకొని ఆ గోమాతకు మీరు తినిపించినట్టుగైతే మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి అనేది ప్రాప్తి కలుగుతాయి. ఫస్ట్ ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాతే లక్ష్మీ పూజ కానీ, మళ్ళీ మీరు ఏదన్నా గుళ్ళకు కానీ, ఏదన్నా పూజలకు కానీ, ఏదన్నా వ్రతాలు కానీ చేసుకోవాలనుకుంటే ముందు ఈ పూజా బలాన్ని, ఈ గోమాత పూజా బలం చేసినట్టుకైతే మీకు ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు ఒక్కసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మరి ఎందుకు మీకు ఇలాగా సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి మీరు కష్టపడ్డా దానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది. కాబట్టి మరి ఆ సమస్యను బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.